హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ. ఫ్రెండ్స్, నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను అనమాట. ఏంటంటే మనం రేపు ఒక Q&A వీడియో అయితే చేయబోతున్నాం. దానికి సంబంధించి ఒక పోస్ట్ అయితే పెట్టాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఎటువంటి మొబైల్ కొనాలి, లేదా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కమ్యూనిటీ ట్యాబ్లో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. సో నేను అందరి కామెంట్స్ అయితే పిక్ చేస్తాను. పిక్ చేసి రేపు వీడియో రూపంలో అయితే మీకు అందరికీ నేనైతే అందిస్తాను అనమాట. ప్రస్తుతం ఈ వీడియోకి వచ్చేస్తే మనం నథింగ్ ఫోన్ 1 అండ్ OnePlus 10R అనమాట. ఇంచుమించు కొద్దిగా అటు ఇటు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు వస్తుంది అనమాట. సో ఈ యొక్క టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే చేద్దాం. అలాగే ఏది మంచి మొబైల్ అండ్ ఏ మొబైల్ తీసుకోవాలి, సో దాని గురించి కూడా మనం చివరిలో అయితే మాట్లాడదాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం నథింగ్ ఫోన్ 1 తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు మీరు అనుకునేంత. వేరేస్ మనం OnePlus 10Rకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సేమ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి MediaTek Dimensity 1800 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. మనం 778తో కంపేర్ చేసుకుంటే మనకి ఇది 1800 ప్రాసెసర్ అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రెండు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తున్నాయి. అండ్ HDR10+ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి రెండు Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ వేరే మనం నథింగ్ చూసుకుంటే నథింగ్ వాయిస్తో వస్తుంది. దగ్గరగా మనకి స్టాక్ ఆండ్రాయిడ్ లా అయితే ఉంటుంది అనమాట. వేరే మనం OnePlus చూసుకుంటే ఆక్సిజన్ వాయిస్ అయితే వస్తుంది అనమాట. వేరే మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి వచ్చేస్తే నథింగ్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది 50+50 మెగాపిక్సెల్ అనమాట. వేరే మనం OnePlus చూసుకుంటే బ్యాక్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది 50+8+2 మెగాపిక్సెల్ అనమాట. రెండింటికి మనకి ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ వేరే మనం OnePlus లో కానీ లేదా నథింగ్ లో మన మెయిన్ కెమెరా చూసుకుంటే మనకి సోనీ సెన్సర్ IMX 766 సెన్సర్ అయితే యూజ్ చేశారు. రెండు మనకి 4500 mAh బ్యాటరీతో అయితే వస్తున్నాయి అనమాట. బట్ మనకి నథింగ్ వచ్చేసి మనకి 33 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వేరే మనకి OnePlus 10R చూసుకుంటే మనకి 80 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ మనకి నథింగ్ అయితే మనకి ఎటువంటి ఛార్జర్ అయితే రాదనమాట. ఒక Type-C to Type-C కేబుల్ మాత్రమే అండ్ పేపర్స్తో మీకు అయితే ఒక సన్నటి బాక్స్ అయితే మీకు వస్తుంది. బట్ వేరే 10R OnePlus చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నథింగ్ వచ్చేసి మనకి 15 వాట్ రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 5 వాట్స్ వచ్చేసి మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ మనకి OnePlus అయితే మీకు అలాంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. మీరు నథింగ్లోకి వచ్చేటప్పటికి మీరు ఛార్జింగ్ బ్రిక్ అనేది విడిగా కొనుక్కోవాలనుకుంటే మీకు 2500 అయితే ఉందన్నమాట. బట్ మీరు మొబైల్తో కొనుక్కుంటే మీకు 1400 అయితే ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు కంపెనీ ఛార్జర్ వాడటమే బెటర్ నేనైతే చెప్తాను. అండ్ వేరే మన OnePlusకి వచ్చేస్తే మీకు అటువంటి ఏం లేదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేసేస్తారు కాబట్టి. బట్ మన నథింగ్ వచ్చేటప్పటికి మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మనకి OnePlusలో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది కూడా. సో దానివల్ల మీకు ఏదైనా కాల్స్ వచ్చినా లేదా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా మీకు వెనకాల ఒక LEDs అయితే బ్లింక్ అవుతాయి అనమాట. అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అండ్ వేరే మీకు OnePlus అయితే ఏమి ఉండవు, మీకు తెలిసింది ఆల్రెడీ. బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు OnePlus కన్నా మీకు నథింగ్ మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది ఒక టూ మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క టూ మొబైల్స్ అసలు ఏ మొబైల్ కొనాలని మనం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నథింగ్కి వెళ్ళిపోతే నథింగ్ అసలు ఎందుకు కొనాలి అనుకుంటే కనుక మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మంచి ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ లాగా మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ మంచి డీసెంట్ ఉంటాయి. అండ్ మీకు ఏదైతే గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉందో మీకు LEDs అది కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట. సో ఈ కన్సిడర్ చేసుకుంటే కనుక మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు గేమింగ్ ఎక్కువ ఆడము, జస్ట్ నార్మల్ యూసేజ్కి లేదా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాము అనుకుంటే కనుక మీకు నథింగ్ మొబైల్ అనేది మంచి ఆప్షన్ అనమాట. మనం OnePlusకి వెళ్ళిపోతే గేమింగ్ కావాలి, కెమెరాస్ కూడా కొంచెం డీసెంట్ ఉంటే చాలు, సో నేను హెవీ యూజర్ని అనుకుంటే కనుక మీరు ఈ OnePlus మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వీడియో అయితే. సో మీ యొక్క క్లారిఫికేషన్స్ అయితే రిజాల్వ్ అయ్యాయి అని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇలాగే టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ అవుట్.